భారత సంస్కృతిలో వివాహ వ్యవస్థ బలహీనపడుతుందా అంటే అవుననే మాటే వినిపిస్తుంది. రోజు రోజుకి వివాహ బంధానికి విలువ లేకుండా పోతుంది. పెచ్చుమీరిన అక్రమ సంబంధాలతో మనుషులు కర్కశంగా మారుతున్నారు. ఈ క్రమంలోనే ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి ఘటనలు ఎన్నో చూస్తున్నాం. అయితే ప్రతిరోజు ఎక్కడో అక్కడ వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా అలాంటి సంఘటనే హర్యానాలో చోటు చేసుకుంది. తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ వ్యక్తిని ఆమె భర్త సజీవంగా సమాధి చేసేశాడు. హర్యానాలోని చక్రిధాద్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న కారణంతో యోగా టీచర్ను ఓ వ్యక్తి 7 అడుగుల గొయ్యలో సజీవంగా పాతిపెట్టాడు. పోలీసుల కథనం ప్రకారం బాధితుడు జగదీప్ రోహ్తక్లోని ఓ ప్రైవేటు యూనివర్సిటీలో యోగా టీచర్. ఆయనను కిడ్నాప్ చేసిన నిందితుడు కాళ్ళు చేతులు కట్టేసి 7 అడుగుల గొయ్యి తీసి అందులోనే అతన్ని సజీవంగా పాతిపెట్టాడు. 3 నెలల తర్వాత మార్చి 24న జగదీప్ మృతదేహాన్ని పోలీసులు వెలికితీసి కేసు దర్యాప్తు చేపట్టారు. 2 నిందితులు ధర్మపాల్, హర్దీప్లను పోలీసులు అరెస్టు చేశారు.